గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి మ్యాచ్ బిట్వీన్ కేపీసీసీ వర్సెస్ లేక్ వ్యూ క్రికెట్ క్లబ్. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. టాస్ కేపీసీసీ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మరి 2 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. వాళ్ళకి కొన్ని చెప్పిన తర్వాత రావాలి కదా. మ్యాచ్ అన్నాడు కదా, ఆడ కూర్చోవాలి. అదేలేదు ఉన్నాను నిలబడి నా ఒక సబ్సిడీ కానీ కానీ కిటో రియల్సా అవే రియల్స్ కిటో కాచిపో కాచి లేరు ఎవరు లేరు. నువ్వు రాగానే కొంచెం వామప్ చేసుకోవాలా. మాట్లాడింది చాలే, మళ్ళీ కుశల పరిస్థితులు అడుగుదువా కానీ లేటు. అవి పరిగే అవి పైన లైన్ మీద ఉండు. లైన్ మీద ఉండు. హిట్టింగ్లోనే ఉంటారు. నువ్వు వేయగలగాల. మిడిల్ అన్నింటి కూడా ఆప్షన్ వేస్తే దొరుకుతారు కొత్త వాళ్ళు. నువ్వు నీ ఇష్టం, అది నేను జస్ట్ సజెషన్ ఇస్తున్నా. బ్యాట్స్మెన్ ఆడే విధానం చేసి చెప్తున్నా అంతే. కానీ ఏంటి ఇవన్నీ మెయిన్ రాడ్లు మొత్తం ముందర దింపుతుండు. ఓడి అని ఇయ్యాలనుకుంటున్నావు, గెలుస్తారా రన్ అవుతా ఉంటుంది మ్యాచేనా చేస్తున్నాను. ఏం చేస్తాను, ఎవరు లేదంటే ఉంటాయా పూజ క్యాచ్లు బాగా పట్టేస్తున్నా. 4, 6 డాటు అవుట్, 2 క్యాచ్. ఈరోజు మొత్తం నీకే ఎంకరేజ్మెంట్. నేనేం చెప్పిన బాజీ, 4, 6 డాటు అవుట్ అని చెప్పిన. సరిపోయి ఓవర్ పో సంతోష్. షాట్
పైకి వెళ్ళింది. రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు కెప్టెన్ హ్యాపీ అలియా సంతోష్. తను మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. చక్కటి డిఫెన్స్ అఖిల్ నుండి డాట్ బాల్. మంచి స్లో బాల్ వేశారు సంతోష్. క్యాచ్కి ఛాన్స్ లేదు. గ్యాప్లో షాట్. మంచి ఫీల్డింగ్ వసంత్ నుండి 2 పరుగులు. మంచి షాట్ అఖిల్ నుండి. కవర్స్ మీదగా ఆడే ప్రయత్నం కవర్ పిచ్ బాల్ని. బ్యాట్స్ అవుట్. కీపర్ క్యాచ్. అవుట్ సైడ్ బాల్. కీపర్ క్యాచ్గా వెనుదిరిగిన అఖిల్. 3వ వికెట్ కోల్పోయిన కేపీసీసీ ఎందుకో చాలా తొందరగా ఆడుతున్నారు. ఓవర్స్ 25 ఓవర్లు ఉన్నా కూడా కూల్గా ఆడట్లేదు అఖిల్. మంచి బ్యాట్స్మెన్, మంచి హార్డ్ హీటర్ కూడాను. వాళ్ళకి కావాల్సిన స్కోర్ని పెట్టడానికి తనని ముందుగా ప్రమోట్ చేసి పంపించారు. బట్ అన్సక్సెస్ఫుల్గా వెనుదిరిగారు. ఇది గేమ్ జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. మంచి ప్లేయర్ ఒకసారి తక్కువ బాల్స్కి అవుట్ అవుతూ ఉంటారు. మంచి బౌలింగ్ హ్యాపీ నుండి. తన మొదటి వికెట్ని సాధించారు హ్యాపీ. సంతోష్ న్యూ బ్యాట్స్మెన్ ఇజ్రా. ఈ గ్రౌండ్లో తనకి మొదటి మ్యాచ్. వెల్కమ్ టు లేక్యూ క్రికెట్. చూద్దాం న్యూ బ్యాట్స్మెన్కి సంతోష్ ఎలాంటి బాల్ సంధిస్తాడో చూడాలి. మంచి బాల్ అవుట్. హిట్ వికెట్. బ్యాడ్ లక్ బ్యాట్స్మెన్. మంచి లోపల బాల్ వేశారు బ్యాట్స్మెన్. లెగ్ సైడ్ ఆడే ప్రయత్నంలో జారి వికెట్ల మీద పడి తన వికెట్ని కోల్పోయారు. త్వరగా 4 వికెట్లు కోల్పోయిన కేపీసీసీ. హిట్ వికెట్గా ఇస్రా వెనుదిరిగారు. నెక్స్ట్ న్యూ బ్యాట్స్మెన్ కర్ముల్లా, సీనియర్ మోస్ట్ ప్లేయర్ కేపీసీసీ నుండి. చూద్దాం తన టీంని ఏ విధంగా ఆదుకుంటారో చూడాలి. నెక్స్ట్ బాల్ బౌలింగ్ చేస్తున్నారు సంతోష్. మంచి బాల్. గ్రేట్ బాల్ ఫీల్డింగ్. చాలా చక్కటి ఫీల్డింగ్. డైరెక్ట్ హిట్. చక్కటి ఫీల్డింగ్ ఖలీల్ నుండి. రన్అట్కి ఛాన్స్, కాకపోతే బ్యాట్స్మెన్ గ్రీజ్ లోపలే ఉన్నారు. చక్కటి ఫీల్డింగ్. మరొక వికెట్ కోల్పోయింది కేపీసీసీ. 2వ ఓవర్లోనే 5వ వికెట్ కోల్పోయిన కేపీసీసీ. ఇది కంప్లీట్లీ ఎక్స్పెక్ట్ చేయనటువంటి గేమ్. ఈరోజు మాత్రం ఎంత త్వరగా వికెట్లు కోల్పోవడం ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ బౌలింగ్ కిట్టు నుండి. 3వ ఓవర్. కేపీసీసీ 2వ ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయారు. కిట్టు నుండి మంచి బౌలింగ్. చాలా చక్కటి లైన్ అండ్ లెంత్. కొంచెం పేస్ అయితే తగ్గింది కిట్టు బౌలింగ్లో. ఒకప్పుడు ఇంకా పేస్ ఎక్కువ పెట్టేవాడు. బట్ ఇప్పుడు లైన్ అండ్ లెంత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కిట్టు. చూద్దాం. బ్యాట్స్మెన్ నవీన్ నుండి
కవర్స్ మీదుగా ఆడే ప్రయత్నం, స్ట్రైట్ డ్రైవ్కి ట్రై చేశారు. మంచి బౌలింగ్ కిట్టు నుండి మంచి షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా. ఫీల్డర్ 30 yards లోపలే ఉన్నాడు కాబట్టి ఎటువంటి రిస్క్ అయితే లేదు. ఇట్స్ ఎ బౌండరీ. చాలా చక్కటి షాట్ నవీన్ నుండి. చూద్దాం 5 వికెట్లు కోల్పోయిన తరుణంలో కేపీసీసీ ఎంత స్కోర్. పెద్ద కిలిపిడు కేపీసీసీ ఎంత స్కోర్ పెడతారో చూడాలి. బట్ కేపీసీసీకి మాత్రం ప్లేయర్స్కి ఏం కొదవలేదు. ఒకరి తర్వాత ఒకరు ఆడే ప్లేయర్స్ ఉన్నారు. చూద్దాం. వెనకలేరు. ఫీల్డర్ చేంజ్. కూర్చో వసంత్. మంచి బాల్, మంచి బాల్. లెగ్ సైడ్ వైడ్. ఇట్స్ వైడ్ బాల్ గివెన్ బై అంపైర్. నో ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ. స్క్వేర్ లెగ్ మీదుగా కొంచెం బౌన్స్ బాల్ వేసాడు. కొంచెం హైట్ మంచిగా బ్యాట్స్మెన్ అందుకున్నాడు నవీన్. ఈ ఓవర్లో రెండో బౌండరీ. షార్ట్ బాల్కి ప్రయత్నించాడు బట్ చాలా ఈజీ అయిపోయింది. పాసెంట్ ప్లే చేసుకోపోయి అంతే. కిట్టు వేస్తున్నాడండి. కిట్టు బ్యాట్స్మెన్ నవీన్ మంచిగా 2 4 కొట్టాడు కిట్టు దాంట్లో. చూడాలి కిట్టు దాంట్లో మళ్ళీ అమరన్న దగ్గర మంచి ఫీల్డింగ్ ఎఫెక్ట్ అండి. కానీ అది కీపర్ నుంచి ఇస్తే వికెట్ ఉంది కానీ జస్ట్ మిస్ అండి. ఛాన్స్ ఆఫ్ రన్అట్. అమరన్న కాలేజ్ దగ్గర వెళ్ళడం వల్ల అన్న అది చూడవాకన్నా, అది ఏం చెప్పలేనా అన్న. జాగ్రత్త ఉండాలన్నా, జాగ్రత్తలు ఉండాలన్నా. కిట్టు అని వేస్తున్నాడు. ఓ షార్ట్కి మిస్. ధర్మతేజ బ్రో. సంతోష్ అన్న ఇందాక ఓవర్లో 3 వికెట్స్ ఇచ్చాడండి, కీలకమైన వికెట్లు. చూడాలి ఈ ఓవర్లో ఏమైనా మళ్ళీ 3 వికెట్స్ ఉందా లేదో చూడాలండి. సంతోష్ అన్న సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడండి. ఈ ఓవర్లో అయినా వికెట్ పడే ఛాన్స్ ఉందా లేకపోతే 6 or 4 చూడాలి. బ్యాట్స్మెన్ నవీన్ బ్రో మాత్రం రెడీగా ఉన్నాడు షాట్ కోసం. ఓ అండ్ ఇట్స్ ఎ డిసైడ్ 4. ఇట్స్ ఎ 4 అండి. చూడాలి నవీన్ బ్రో ఖచ్చితంగా హిట్లోనే ఉన్నాడు. ప్రతి బాల్ హిట్ చేస్తున్నాడు. ఆ హిట్టింగ్ ఎంతవరకు పనికొస్తుందో చూడాలి. 30 overs మ్యాచ్లో 25 overs మ్యాచ్లో. చూడాలి సంతోష్ అన్న ఇందాక ఓవర్లో 3 వికెట్లు తీసాడండి. ఈ ఓవర్లో ఏమైనా ఉందా వికెట్ చూద్దాం. ఓ ఇట్స్ ఏ వైడ్ అండి. ఇక్కడ మిస్ ఫీల్డ్. సుభాన్ భాయ్ దగ్గర మిస్ ఫీల్డ్ అండి. సెకండ్ రన్ కోసం ఛాన్స్. ఇట్స్ ఏ 2D అండి. వైడ్ ప్లస్ 2 runs. సారీ నో బాల్ ప్లస్ 2 runs. చూడాలి నాకు సంతోష్ అన్న ఫ్రీ హిట్ అండి ఈ బాల్. చూద్దాం. నవీన్ బ్రో ప్రతి బాల్ 6 కొడుతున్నాడు, 6 or 4 అని. ఈ బాల్ ఫ్రీ హిట్ బాల్ ఎలా కొడతాడు చూడాలి. ఐ థింక్ ఇట్స్ ఏ 4 or 6 అండి. ర్యాపిడో అంతే అన్న. ఫ్రీ హిట్ బాల్ మామూలు బాల్ ఫ్రీ హిట్ బాల్ కొడుతున్నాడు. ఇంక బాల్ కొట్టేయడమే. ర్యాపిడో. అబీబ్ అన్న ఈ మధ్య కామెంట్ చూడాలి. ఈ బాల్ వికెటా కానీ సంతోష్ అన్న ఫైర్ మీద ఉన్నాడు. ఖచ్చితంగా వికెట్ కోసం ట్రై చేస్తాడు. ఇక్కడ క్యాచ్ మిస్ అండి. ఇట్స్ ఏ ఐ థింక్ ఇట్స్ ఏ 4. ఇట్స్ ఏ 4 అండి.
అసలు నవీన్ బ్రో అసలు ప్రతి బాల్ 6 ఆఫ్ 4 అన్నట్టే ఆడుతున్నాడు. చూడాలి ఈ ఓవర్లో చూడాలి ఖచ్చితంగా. అసలు ఇందాక కోరు 3 వికెట్లు తీసిన సంతోష్ అన్న బౌలింగ్ వేస్తున్నట్టుంది ఈ ఓవర్లో, అట్లా కొట్టారు. సంతోష్ అన్న వికెట్ కోసం ఖచ్చితంగా ఈ బాల్ ట్రై చేస్తాడండి. అసలు నవీన్ అసలు ప్రతి బాల్ వచ్చామా కొట్టామా అన్నట్టు కొట్టడమే చూస్తున్నాడు ప్రతి బాల్. మంచి బ్లాక్ అండి, మంచి బ్లాక్. సంతోష్ అన్న బ్లాక్ బాగా వేస్తాడు, యార్కర్స్ బాగా వేస్తున్నాడు ఈ మధ్య. స్ట్రైట్ ఫీల్డింగ్ సునీల్ అని ఉన్నాడండి, మంచి ఫీల్డర్. ఈ బాల్ కూడా చాలా గట్టిగా కొట్టాడు, కానీ అక్కడ వసంత్ మంచి స్టాప్ అండి. అక్కడ వసంత్ మంచి స్టాప్తో టీమ్కి 3 రన్స్ సేవ్ చేశాడండి. లాస్ట్ బాల్ అండి చూడాలి ఓవర్లో. ధర్మతేజ బ్రో మంచిగా సింగిల్స్. అక్కడ అబీబ్ బాయ్ ఉన్నాడండి, మంచి ఫీల్డర్. ఈ ఓవర్లో సంతోష్ అన్న చాలా పరుగులు ఇచ్చేసాడు. కిట్టు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడండి తన స్పెల్ని. చూడాలి ఈ ఓవర్లో ఏమైనా వికెట్ పడే అవకాశం ఉందా లేదా అని. కిట్టు స్టిక్ చేంజ్ చేశాడండి. చూడాలి ఈ ఓవర్లో అయినా వికెట్ వస్తుందా లేదా కిట్టు. కానీ మంచి ఎకానమీతో బౌలింగ్ వేస్తాడు కిట్టు. లెగ్ సైడ్ మంచిగా గాలి ఉందండి, కానీ అసలు నవీన్ బ్రో అసలు లెక్కే చేయటం. 6 ఆఫ్ 4 అనేది చూస్తున్నాడు ప్రతి బాల్. ఇది కూడా అండి 6. ఇది చిన్న ర్యాపిడో, ఇది చిన్న ర్యాపిడో అండి. ఇందాక పెద్ద ర్యాపిడో, ఇప్పుడు చిన్న ర్యాపిడో. అన్న కౌంటీ మ్యాచ్లో చూసి అన్న అసలు చూడాలి కిట్టు ఎలా కంబ్యాక్ చేస్తాడో. ఫస్ట్ బాల్ 6 కొట్టాడండి నవీన్ బ్రో. అసలు ప్రతి బాల్ 6 ఆఫ్ 4 అనేది చూస్తున్నాడు, సింగిల్స్ అనేది వద్దంటున్నాడు. చూడాలి మంచి బాల్, ఇట్స్ ఎ సింగిల్. అక్కడ ఖలీల్ బాయ్ ఉన్నాడు, గుడ్ స్టాప్ బై ఖలీల్ బాయ్. రెట్టు కొట్టాడు అన్న నిజంగా చాలా బాగా కొట్టాడు అన్న. సరే అన్న. చూడాలి ధర్మతేజ బ్రో ఎలా దీన్ని కంటిన్యూ చేస్తాడా. కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, అక్కడ పూజేష్ మిస్ ఫీల్డ్. కిట్టు మంచి స్లాట్ బాల్స్ వేస్తున్నాడు అండి. బ్యాట్స్మెన్ వెయిట్ చేసి కొట్టే అంత స్లాట్ బాల్స్ వేస్తున్నాడు. షార్ట్ బాల్ వేస్తున్నాడు, అందిస్తున్నాడు. చూడాలి ఈ ఓవర్లో ఏమైనా నవీన్ బ్రో. మంచి బాల్ అండి కిట్టు ద్వారా. అది 2 balls 45 runs 5 wickets. 45 runs చూడాలి 2 balls కిట్టు ఏమైనా మ్యాజిక్ వికెట్ టేకర్ అవుతాడా. కానీ అక్కడ మంచి ఫీల్డింగ్ అని అమరణ ద్వారా, మంచి ఫీల్డింగ్. ఒక్క 45 అన్న. ఒక్క బాల్ మిస్ అవ్వగానే నవీన్ బ్రో చాలా ఫీల్ అవుతున్నాడు. ఈ బాల్ అయినా కొట్టాలి ఖచ్చితంగా అని. చూద్దాం ఈ బాల్ 6 ఆఫ్ 4 అని. షార్ట్ అండి, కానీ అక్కడ వసంత్ ఉన్నాడు. ఫీల్డింగ్ అండి, ఎక్సలెంట్ ఫీల్డింగ్ బై వసంత్. బ్యాటింగ్ బై నవీన్, ఎక్సలెంట్ బ్యాటింగ్ నవీన్. చూడాలి ఈ ఓవర్ సంతోష్ అన్న ఇందాక ఓవర్ని మించి రన్స్ ఇస్తాడా లేకపోతే వికెట్స్ తీస్తాడా. చూద్దాం. సంతోష్ అన్న ఈ ఓవర్ మాత్రం మంచిగా బౌలింగ్ వేసి వికెట్లు తీస్తాడు అనిపిస్తుంది నాకు. చూద్దాం లెట్స్. ఓకే ఫస్ట్ బాల్ అండి, ఇట్స్ ఏ 4. ఒకటి ఫీల్డ్ స్టాప్ అండి, ఎక్సలెంట్ ఫీల్డింగ్ బై ఖలీల్ బాయ్. రోడ్ బాయ్ మంచి బ్యాటింగ్ బై ధర్మతేజ బ్రో.
చూడాలి. సంతోష్ అన్న ఎకానమీ చాలా దాడిపోయిందండి ఈ మధ్యకాలంలో, అట్లా వేయలేదు ఎప్పుడు. చూడాలి ఈ బాల్ వికెటా. ఓ అక్కడ అమరన్ ఉన్నాడు. ఓ గ్రేట్ ఎఫెక్ట్ బై అమరన్, కానీ అక్కడ సింగిల్. అన్ని రన్స్ కొట్టాడా? అన్ని రన్స్ కొట్టాడు అన్న ఊరికినేనా? అంటే గెయిల్ 333 అట్లా. మంచి బాల్ అండి సంతోషం ద్వారా. అక్కడ పూజేష్ ఫీల్డింగ్ ఉండడం. ఇట్స్ ఎ డాట్ బాల్. 5 వికెట్స్ పడ్డాయండి. 6 వికెట్స్ అది. దాంట్లో 6 వికెట్స్ సంతోష్ 3 వికెట్స్, కిట్టు 3 వికెట్స్. కానీ చూద్దామండి. ఓ అసలు ఈ కేసీసీ టీం ఓన్లీ 6 or 4 అంతే. అసలు సంతోషానికి అసలు ఈరోజు అసలు కనికరం లేకుండా కొడుతున్నారండి సంతోష్ అన్నని. అసలు చూడాలి సంతోష్ అన్న అసలు ఈ ఓవర్లో అసలు కేసీసీ టీం ఓన్లీ 6s and 4s డీల్ చేస్తుంది మ్యాచ్ మొత్తం. సింగిల్స్ వద్దంటున్నారు, ఎందుకు రిస్క్, రన్అట్ అవుతామేమో అని చెప్పి ఓన్లీ 6 or 4 డిసైడ్ చేస్తున్నారు మ్యాచ్ని. మంచి కామెంటరీతో అబ్బాయి యశ్వంత్ పండు నువ్వు అబ్బాయి నాయన అన్ని అందరూ వింటారా? చూడాలి సంతోష్ అన్న. సంతోష్ అన్న ఎలా వికెట్ టేకర్ బౌలర్ అండి సంతోష్ అన్న. చూడాలి వికెటా. ఇట్స్ ఏ ఫుల్ టాస్, కానీ అక్కడ ఖలీల్ అన్న మిస్ ఫీల్డ్. ఇట్స్ ఏ 4 అండి. ఇందాక ఖలీల్ అన్న ఆపాడు, ఈసారి వదిలేశాడు. స్కోర్ ఆ 6 overs completed, 58 runs, 6 wickets. సంతోష్ అన్న 3 ఓవర్స్కి 31 కొట్టాడు. లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఇస్తాడని. కానీ ఎకానమీ అన్న అలా కొట్టినా కానీ అన్న ఎకానమీ చాలా మెయింటైన్ చేశాడు. ఓవర్కి 10 runs ఇచ్చాడండి సంతోష్ అన్న. జేఎన్న బ్యాక్ టు ది అటాక్. సంతోష్ జేఎన్న మంచి స్పిన్ వేస్తాడండి, ఆఫ్ స్పిన్ వేస్తాడు ఎక్కువగా. బ్యాట్స్మెన్ని ముందుకు ఆడించాలని ట్రై చేస్తాడు. చూడాలి. ఓ ఫస్ట్ బాలే అండి. ఇట్స్ ఏ 4. అసలు ధర్మతేజ బ్రో వెయిట్ చేశాడు, ఫస్ట్ బాల్ని 4గా పని మలిచాడు. చూద్దాం అసలు ధర్మతేజ బ్రో అసలు ప్రతి బాల్ 30 రన్లే ఇచ్చాం అన్న. అంత కొడినా 30 రన్లే 3 ఓవర్లకి. సెకండ్ బాల్ ఐ థింక్ ఇట్స్ అవుట్. ఓ మిస్ ఫీల్డ్ ఖలీల్ అన్న ద్వారా. ఇట్స్ ఏ 2 runs. ఇట్స్ ఏ 2 runs అండి. జేఎన్న ఫస్ట్ 2 balls-కి 6 runs ఇచ్చాడండి. వికెట్స్ పడుతున్నాయి ఒకవైపు, కానీ రన్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. ఓ ర్యాపిడో అండి, ర్యాపిడో, బిగ్గెస్ట్ ర్యాపిడో, పెద్ద ర్యాపిడో అండి. స్లాట్ బాల్ని ధర్మతేజ బ్రో 6గా మలిచాడు. ధర్మతేజ బ్రో ధర్మం లేకుండా కొట్టాడు. అసలు అబీబన్న భాషలో చెప్పాలంటే ర్యాపిడో. అబ్బా అస్సలు మంచి డెలికేట్ అండి. సింగిల్ కోసం ట్రై చేయబోయాడు, గెలికాడు. అసలు భలే ఇట్లా పెట్టాడు అన్న సింపుల్గా. 6 కొట్టినప్పుడు ఇంకో బాల్ కూడా 6 కొట్టాలనే ఉంటుంది. కానీ చూద్దాం. ధర్మతేజ బ్రో బ్యాటింగ్ స్టైల్ చాలా యూనిక్గా ఉంటుంది. మంచి బాల్ అండి. ఇట్స్ ఏ సింగిల్. అక్కడ లాంగ్ ఆఫ్లో వసంత్ ఉన్నాడు. వసంత్ మంచి ఫీల్డర్. అమరన్న బ్యాకప్ ఉన్నాడు.
కేసీసీ టీం ఓన్లీ 6s and 4s డీల్ చేస్తున్నారు. సింగిల్స్ వద్దనుకున్నా. ఓ ఇట్స్ ఏ మిస్టేక్. అక్కడ ముగ్గురు ఫీల్డర్స్ చూశారండి బాల్ కోసం, కానీ ఎవరు వెళ్ళలేదు. అదే ప్రాబ్లం. అమర్ అన్న, అబీబ్ అన్న అండ్ కిట్టు ముగ్గురు పాపం. సెవెన్ ఓవర్స్ కంప్లీటెడ్. 7 overs కంప్లీటెడ్, 72 runs, 6 wickets లాస్. పెద్ద ర్యాపిడ్, చాలా పెద్ద ర్యాపిడ్ అన్న. ఖలీల్ అన్న బ్యాక్ టు ది అటాక్. చూడాలి, ఖలీల్ అన్న మంచి కట్టర్స్ వేస్తాడు. ఓ ఫస్ట్ బాల్ మంచి వేరియేషన్ అండి. ఇట్స్ ఏ డాట్ బాల్. చూడాలి ఖలీల్ అన్న ఈ ఓవర్లో అసలు వికెట్ తీసుకుంటాడో లేదో. పవర్ ప్లే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడే. చూద్దాం ఖలీల్ అన్న ఏమైనా బ్రేక్ ఇస్తాడు. ఓ ఇట్స్ ఏ వైడ్ బాల్ అండి, కానీ బ్యాట్స్మెన్ ఆ వైడ్ బాల్ని కూడా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఓ ఇట్స్ ఏ గుడ్ బాల్ అండి, మంచి వేరియేషన్. ఇట్స్ ఏ గుడ్ బాల్. 3 balls వేసాడన్న. 2 good balls and 1 wide ball. చూడాలి ఈ ఓవర్లో ఇంకా ర్యాపిడో కోసం ట్రై చేస్తున్నారా, అండ్ వికెట్ పడిపోతుందా. ఓ ఇట్స్ అన్ అగైన్ డాట్ బాల్. చూడాలి ఇప్పుడు ఖలీల్ అన్న ఎలా ఆపుతాడో. వీళ్ళు ప్రతి ఓవర్ ఒక 6, 4 లెక్కన కొట్టారు. ఓ గుడ్ బౌలింగ్ బాయ్ ఖలీల్ అన్న. లా 2 balls అండి. బ్యాట్స్మెన్ కొంచెం ప్రెజర్లో ఉన్నాడు. వరుసగా 4 balls డాట్ అవడం వల్ల కొంచెం బ్యాట్స్మెన్ ప్రెజర్లో ఉండాలి. చూడాలి బ్యాట్స్మెన్ ఈ షాట్ ద్వారా రిలీఫ్ అవుతాడో లేకపోతే ఇంకా ప్రెజర్లోకి వెళ్తాడు ఈ బాల్ డాట్ అయితే. ఓ ఇట్స్ ఏ షాట్ అండి. అక్కడ స్ట్రైట్ సునీల్ అన్న ఉన్నా అది ఆపలేకపోయాడు. సునీల్ అన్న మిస్ ఫీల్డ్ అండి. అక్కడ సునీల్ అన్న అసలు ట్రై చేయలేకపోయాడు, బాల్ మిస్ అయిపోయింది. బ్యాట్స్మెన్ ప్రెజర్ నుంచి బయటకు వచ్చేసినట్టే. ఓ 4 కొట్టడం వల్ల మ్యాచ్ కొంచెం ఉంది. చూడాలి ఖలీల్ అన్న లాస్ట్ బాల్. ఓ ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద మంచి 6 అండి ఈ ఇన్నింగ్స్లో. అంత పెద్ద ర్యాపిడో కాదన్న, మంచి ర్యాపిడో అండి ఇది. కానీ ఈ ఓవర్లో ఫస్ట్ 4 balls అండి ఖలీల్ అన్న ఫస్ట్ 4 balls డాట్ చేశాడు. మంచి ఓవర్. బట్ నెక్స్ట్ 2 balls మాత్రం 6, 4. 8 overs కంప్లీటెడ్. అఖిల్ అన్న స్కోర్ ఎంత అన్న? అంతే 83. అంటే వైపు 8 overs కంప్లీటెడ్, 83 runs, 6 wickets. ఓ ఇట్స్ ఏజ్. అక్కడ సుభాన్ భాయ్ ఉన్నాడు ఖచ్చితంగా. ఓ ఇట్స్ గుడ్ రన్నింగ్ అండి బిట్వీన్ ది వికెట్స్. అసలు ధర్మతేజ బ్రో మంచిగా సింగిల్స్ రొటేషన్ ఆ బ్రోనే చేస్తున్నాడు. నాన్ స్ట్రైక్లో ఉన్న బ్రో ఓన్లీ 6s, 4s అనేది చూస్తున్నాడు. చూడాలి. ఓ ఇట్స్ ఏజ్. కానీ అక్కడ సుభాన్ భాయ్ కొంచెం వెనకాల ఉన్నాడండి. ఇక్కడ రన్అట్ అయ్యే ఛాన్స్. ఇక్కడ రన్అట్ అయ్యే అవకాశం ఉందండి. చూడాలి. ఓ మంచి బాల్ అండి జైన్ ద్వారా, చాలా మంచి బాల్. చూడాలి ఈ ఓవర్లో ఏమైనా ట్రై చేస్తారా లేకపోతే సింగిల్తో సరిపెట్టుకుంటారా. ఇస్ ఏజ్. కానీ అక్కడ కీపర్ అండ్ స్లిప్ ఫీల్డర్ మధ్యలో నుంచి బాల్ వెళ్ళింది. ఐ థింక్ ఇట్స్ ఏ 4, బట్
4 బాలేదండి. ఓ 3 రన్స్ తీసుకున్నారండి ధర్మతేజ. పోలేదన్నా 3 రన్స్, కానీ ఇంకా మేలు 3 రన్స్ తీసుకున్నారు. కానీ ఇద్దరు మధ్యలో బాల్ పడిపోయిందన్న. లా 2 బాల్స్ చూడాలి. ఓవర్లు ఇంకా 6 4 పోలేదు. కానీ ఇక్కడ ఏజ్ మంచి బౌలింగ్ అండి. 6 కోసమే ట్రై చేశాడు బ్యాట్స్మెన్, కానీ మిస్ ఎడ్జ్ అవ్వడం వల్ల ఇట్స్ ఏ అవుట్. మంచి వికెట్ అండి జయన్న. అన్న బ్యాట్స్మెన్ పేరేం పేరన్నా? మోహన్ బ్రో అండి, న్యూ బ్యాట్స్మెన్. ఓ మంచి అండి, అక్కడ సంతోష్ అన్న ఉన్నాడు. ఇట్స్ ఎ డాట్. ఓన్లీ ఈ ఓవర్లోనే ఒక 6 4 పోకుండా ఈ ఓవర్లో మంచి బౌలింగ్ వేశాడండి జయన్న. 9 ఓవర్స్ కంప్లీటెడ్, 88 రన్స్, లాస్ ఆఫ్ 7 వికెట్స్. చూడాలి ఈ ఓవర్లో అయినా ఏమైనా ఖలీల్ అన్న బ్యాక్ టు ది అటాక్. చూడాలి ఖలీల్ అన్న ఫస్ట్ ఓవర్లో 11 రన్స్ ఇచ్చాడండి. చూడాలి ఈ ఓవర్లో ఏమైనా జరగవచ్చా లేదా. ధర్మతేజ బ్రో మంచి స్ట్రైక్లో ఉన్నాడు. 22 రన్స్ కొట్టాడండి 14 బాల్స్లో, 1 6 and 1 4. చూడాలి ఒక ఫీల్డింగ్లో చేంజ్ ఇక్కడ. చూడాలి ఖలీల్ అన్న బ్యాక్ టు ది అటాక్. ఈ ఓవర్లో అయినా వికెట్ తీస్తాడా లేదా అని. ఓ బ్యాట్స్మెన్ కొంచెం షాట్కి ట్రై చేశాడు, కానీ ఇది మిస్ఫీల్డ్ అని చెప్పలేం. షాట్ మిస్ అయింది. ఓ 6 4 పడకుండా అది ఒక్క ఓవరే అన్న. ఓ ఇట్స్ ఏ ఫుల్ టాస్, కానీ అక్కడ షరీఫ్ అన్న మంచి కీపింగ్ స్కిల్స్ చూపించాడు. ఇట్స్ ఏ 4. చూడాలి ఖలీల్ అన్న. ఓ మంచి బౌలింగ్ అండి, మంచి లైన్ లెంగ్త్తో బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతున్నాడు. చూద్దాం. అందుకే ధర్మతేజ బ్రో షాట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఒక 6 4 కొట్టాలని రెడీగా ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఓ ఇట్స్ ఏ వైడ్ అండి. ఖలీల్ అన్న ఈ ఓవర్లో ఫస్ట్ వైడ్ వేసాడు. చూడాలి అన్నా అది. ఓ మంచి షాట్ అండి. అసలు ఇక్కడ 2 వచ్చే అవకాశం. బ్యాట్స్మెన్ మంచి తెలివిగా ఆడాడు, షాట్ కోసం ట్రై చేయకుండా ఓన్లీ ఫ్లిక్. మంచి ఫీల్డింగ్ అన్ని కిట్టు ద్వారా. చూడాలి చూడాలి ఈ వికెట్ 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 కానీ గుద్దాడు అక్కడ. ఫీల్డింగ్ ఓ మిస్ ఫీల్డ్ అండి. ఇట్స్ ఎ 4. ఈ రింగ్ టోన్ పాత రింగ్ టోన్ అన్న. ఎవరికి ఫోన్ వచ్చింది? ఎవరిదన్నా రింగ్ టోన్? చూడాలి ఖలీల్ అన్న 4 కంట్రిబ్యూట్ చేశాడు. ఓ ఇట్స్ అగైన్ వైడ్ అండి. అగైన్ ఇట్స్ ఏ వైడ్. 4 and వైడ్ అండి. కంటిన్యూస్గా రన్స్ ఇస్తున్నాడు. కంటిన్యూస్గా రన్స్ ప్రతి ఓవరు
ధర్మతేజ బ్రో ట్రై చేస్తుంటే రన్స్ కొట్టడానికి. ఓ ఇట్స్ ఏ ఫుల్ టాస్. స్ట్రైట్ ఫీల్డర్ అబీబన్ ఉన్నాడు చూడాలి. ఇక్కడ బ్యాకప్. ఓకే పూజేష్ న్యూ బౌలర్ బ్యాక్ టు ది అటాక్. పూజేష్ మంచి వేరియేషన్స్తో స్లోవర్ బాల్స్ వేస్తూ ఉంటాడు, కానీ మంచి లైన్ లెంత్ వేస్తాడండి. చూడాలి పూజేష్ ఈ ఓవర్లైన్ వికెట్. చూడాలి పూజేష్ ఖచ్చితంగా ఈ ఓవర్లైన్ వికెట్ వస్తుందో రావట్లేదా అని. మంచి బాల్ అండి, ఇట్స్ ఏ అవుట్ అండి. పూజేష్ అనుకున్నట్టే మంచి ఫస్ట్ బాలే వికెట్ తీశాడు. అఖిల్ రెడ్డి న్యూ బ్యాట్స్మెన్. చూడాలి అఖిల్ రెడ్డి బ్రో చాలా మంచి బ్యాట్స్మెన్ అండి. ఓన్లీ అసలు చాలా రిలాక్స్గా ఆడతాడు. రాంగ్ షాట్ కోసం అస్సలు వెళ్ళాడండి. కట్ అయిపోయిందన్న. కట్ అయిపోయిందన్న ఫోను. ఓకే అండి పూజేష్ మధ్యలో ఒక నో బాల్ వేసినట్టున్నాడు, కానీ చూడాలి ఈ బాల్ని అఖిల్ రెడ్డి బ్రో ఎలా పంపిస్తాడో అని. ఓకే మంచి బాల్ అండి, మంచి బాల్. ఫస్ట్లోనే ఛాన్స్ తీసుకోవట్లేదు అఖిల్ రెడ్డి, వెయిట్ చేస్తున్నాడు టీం కోసం, రన్స్ కోసం, షాట్స్ కోసం ట్రై చేయకుండా. మంచి బాల్. అక్కడ మిస్ ఫీల్డ్ అండి జయన్న. అక్కడ ఫస్ట్ టైం అండి జయన్న చాలా మిస్ ఫీల్డ్ చాలా తక్కువ ఉంటుంది మ్యాచెస్లో, చాలా రేర్గా మిస్ అయింది బాల్. అలా డాబా అన్న డాబా అన్న ఎవరు వేస్తున్నారన్న? ఎవరు ఇట్లేదు. అన్ని అబద్ధాలేనా? నువ్వే నమ్మాక అన్ని అబద్ధాలే. ఆయన మాటలు నమ్మల్లా. ఎన్ని బాల్స్? లాటు బాల్స్ అండి. చూడాలి పూజేష్ ఓవర్లో. ఓ గ్రేట్ బాల్ అండి పూజేష్ ద్వారా, మంచి బ్లాక్. దాన్ని అఖిల్ రెడ్డి బ్రో చాలా మంచిగా ఆడుతున్నాడు. అసలు ఈ టీంలో ఫస్ట్ టైం అండి అఖిల్ రెడ్డి బ్రోనే ఎక్కువ బాల్స్ తిన్నాడు. అసలు అంత రన్స్ లేకపోయినా, కానీ అఖిల్ రెడ్డి బ్రో ఈ మాట విన్నట్టున్నాడు. ఇట్స్ ఏ 4. అబీబ్ బాయ్ అండి అన్న. అబీబ్ అన్న మంచి బౌలర్ అండి, కానీ మొన్న ఫైనల్స్లో అబీబ్ అన్న క్యాచ్ వదలడం వల్ల బ్యాట్స్మెన్ చాలా మంచిగా ఆడాడు. చూడాలి అబీబ్ అన్న ఈరోజు ఏమైనా మెరాకిల్స్ చేస్తాడా, లేకపోతే సేమ్ రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తాడా అని. ఓ ఫస్ట్ బాల్ అండి, ఇట్స్ నాట్ ఏ 4. అక్కడ ఫీల్డర్ వసంత్ ఉన్నాడు, మంచి ఫీల్డర్. చూడాలి ఓ అబీబ్ అన్న స్లోవర్ బాల్స్ చాలా లైన్ లెంత్ వేస్తుంటాడండి, బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. చూడాలి అనుకున్నట్టు ఏమైనా అంటే ప్రతి బాల్ మనం చెప్పలేం కదన్నా, అందుకని చూడాలి అంటే. అక్కడ మిస్ ఫీల్డ్ కిట్టు ద్వారా. ఓ ఇట్స్ 2D అండి. కిట్టు మిస్ ఫీల్డ్ జరిగింది, అక్కడ 2 runs వచ్చాయి. అబీబ్ అన్న దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా 2 runs ఎందుకని. ఓ ఇట్స్ ఏ వైడ్ అండి. అబీబ్ అన్న చాలా ఈ మధ్య వైడ్స్ ఎక్కువ వేస్తున్నాడు. మామూలుగా అబీబ్ అన్న చాలా స్లోవర్ బాల్ వేసాడు, కానీ అలానే కొట్టాడు అఖిల్ రెడ్డి బ్రో కూడా. ఇట్స్ ఏ 4. అబీబ్ అన్న ఎంత స్లోగా వేసాడో అఖిల్ రెడ్డి బ్రో అంత రీచ్ చేసి అంత ఫాస్ట్గా కొట్టాడు.
నన్ను అఖిల్ రెడ్డి బ్రో ఒక మ్యాచ్ ఆడాడండి సెమీఫైనల్. ఇప్పుడు ఒక మ్యాచ్, ఆ మ్యాచ్లో 90 రన్స్ కొట్టాడండి. తర్వాత నుంచి అలాంటి ఇన్నింగ్స్ ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు. చూడాలి ఈ ఇన్నింగ్స్ మళ్ళీ రిపీట్ చేస్తాడో లేకపోతే మా బౌలర్స్ మంచిగా బౌలింగ్ వేసి వికెట్స్ తీస్తారు. ఇక్కడ గ్యాప్, అక్కడ కిట్టు అక్కడ రన్ చేస్తున్నాడు చూడాలి. ఐ థింక్ ఇట్స్ 2 runs. చూడాలి. ఇందాక వికెట్ పడిన పూజేష్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. 114 12 overs completed, 114 runs, loss of 7 wickets. చూడాలి వికెట్స్ ఒకవైపు పడుతున్న ఒక ఎండ్లో నుంచి స్కోర్ని మాత్రం వీళ్ళు ప్రతి ఓవర్కి అట్లీస్ట్ 10 runs పైన కొడుతున్నారు. చూడాలి. ఇక్కడ కొత్త ఫీల్డర్ అన్వర్ భాయ్, ఇక్కడ మంచి ఫీల్డింగ్ అండి. అక్కడ అన్వర్ భాయ్ ఫ్రంట్ ఫీల్డర్గా వచ్చాడు. అన్ని స్పైడర్ మ్యాన్ అంటారు. ఓ వైడే ఇచ్చేయండి అన్న. ఏందన్న వీడా అన్న, వైడ్ ఇవ్వమని చెప్పండి అన్న ఎంపైర్కి. చెప్పేదా? ఓ మంచి బౌలింగ్ అండి పూజేష్ ద్వారా. ఆరిఫ్ భాయ్ చూడాలి. ఓ మంచి సింగిల్ అండి గ్యాప్లో. అక్కడ సంతోష్ అన్న ఉన్న గ్యాప్లో సింగిల్ తీశారు. చూడాలి పూజేష్ ఇంకో వికెట్ని రిపీట్ చేస్తాడా లేదా. ఓ మంచి డెలికేట్ టచ్ అండి. అక్కడ సుభాన్ భాయ్ ఉన్నాడు. ఇట్స్ ఏ ఓ మిస్ అండి. ఇక్కడ అది కరెక్ట్, పరిగెత్తలేరు. అంతే అన్న. ఖచ్చితంగా ఈ ఓవర్లో వికెట్ కోసమా లేకపోతే ఓ ఇక్కడ ఫీల్డర్ లేరండి, కానీ ఆ పొజిషన్ని కరెక్ట్గా చెక్ చేసి మరీ కొడుతున్నాడు. అక్కడ మంచి ఫీల్డింగ్ అని కిట్టు ద్వారా టీం కోసం 2 runs సేవ్ చేశాడు. లాస్ట్ బాల్ అండి పూజేష్ ఓవర్లో. చూడాలి పూజేష్ ఈ ఓవర్లో ఏ వికెట్ కోసమైనా ట్రై చేస్తాడా లేదా అని మనం చూడాలి. ఓ ఇక్కడ ఇన్సైడ్ ఎడ్జ్ అండి, కానీ అక్కడ కీపర్ ముందు పడింది. గ్రీజ్లోకి అఖిల్ రెడ్డి టీంకి వెన్నెముక లాంటోడు అఖిల్ రెడ్డి. ఒక మంచి షాట్ కొట్టే ప్రయత్నం, కానీ బ్యాట్కి అయితే సరిగా తగలలేదు. 2 runs తీస్తారా, 1 runతో ముగిస్తారా? లేదండి 2 runs ఖచ్చితంగా తీసేస్తారు. అద్భుతమైన రన్నింగ్ అని చెప్పుకోవాలి. ఒక మంచి షాట్ అఖిల్ రెడ్డి నుంచి. అది 4 వెళ్తుందా లేదా? 4 మంచి బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. వికెట్లు కోల్పోయినా కానీ మంచి రన్ రేట్తో బ్యాటింగ్ ఆడుతున్నారు కేపీసీసీ టీం. ఇది మామూలు విషయం కాదండి. వికెట్లు పడిపోతున్నా కానీ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి మ్యాచ్లో చూస్తూ ఉంటాం మనం, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఎప్పటికీ స్కోర్ అయితే తగ్గట్లేదు. ప్రతి ఓవర్లో 10 పైన రన్ రేట్ చేస్తూ ఉన్నారు. వికెట్లు పడిపోతున్నా కానీ వాళ్ళకి సంబంధం లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. అక్కడ సంతోష్ అన్న మిస్ఫీల్డ్, కానీ ఎటువంటి నష్టం జరగలేదు. అఖిల్ రెడ్డి బ్యాటింగ్, ఒక మంచి షాట్కి ప్రయత్నం, కానీ అది నేరుగా ఎంత మంచిగా రన్నింగ్ చేస్తున్నారో చూడొచ్చు మనం. మంచి కలయికతో పరిగెడుతున్నారు ఇద్దరు బ్యాట్స్మెన్స్. ఫీల్డర్లు దూరం ఉండడం వలన బ్యాట్కి కొద్దిగా తగిలినా కానీ 2 runs సునాయాసంగా లభిస్తున్నాయి. ఈసారి అఖిల్ రెడ్డి నుంచి పెద్ద షాట్, మంచి అవకాశం 6 runs. ఇలాంటి షాట్స్ మనం తరచూ చూస్తూ ఉంటామండి అఖిల్ రెడ్డి నుంచి, కానీ
ఇలాంటి షాట్స్ ఆడి అఖిల్ రెడ్డి చాలా సేపు అయింది, చాలా రోజులు అయిందని చెప్పుకోవచ్చు. ఇది మంచి షాట్ అని చెప్పుకోవాలి అఖిల్ రెడ్డి నుంచి. అతను ఫామ్లోకి వస్తే ఇంకా ఇలాంటి చాలా షాట్స్ కొడతాడని చెప్పి అనుకుంటున్నాము. ఒక మంచి షాట్ బ్యాట్స్మెన్ నుంచి చాలా అద్భుతమైన 4 రన్స్ టాన్ ద గ్రౌండ్ అని చెప్పుకోవాలి. బౌలర్ తలపై నుంచి మంచి షాట్, మరొక షాట్ అండి. ఈసారి కీపర్ వెనక మీద ఆడే ప్రయత్నం, అది గల్లీ అని అనొచ్చు, ఫైన్ లెగ్ అని కూడా అనొచ్చు. ఒక సునాయాసమైన 3 పరుగులు సాధించారు. మంచి కలయికతో పరిగిస్తున్నారు ఇరు బ్యాట్స్మెన్స్. అద్భుతమైన బ్యాటింగ్ అని చెప్పుకోవాలి అఖిల్ రెడ్డి నుంచి. మరొక టాస్ బాల్, ఇంకొక 6. ఇలాంటి బోనస్ బాల్స్ అని చెప్పుకోవాలి అఖిల్ రెడ్డికి. ఎందుకంటే అఖిల్ రెడ్డి మామూలుగానే ఎక్కువగా షార్ట్ బాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి టాస్ బాల్ని అయితే సునాయాసంగా బౌండరీలు తరలిస్తూ ఉంటాడు. ఇప్పుడే అందిన వార్త, 1500 రన్స్ పూర్తి చేసుకున్న అఖిల్ రెడ్డి ఈ 6 తోటి. ఇద్దరు కలిసి మిస్ ఫీల్డ్ చేసి 4 తరలించారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు మిస్ చేయడం వల్ల 4 వెళ్ళిపోయింది బాల్. కేవలం 1 పరుగు రావాల్సింది. ఇద్దరు అఖిల్ రెడ్డి కంగ్రాట్స్, 1500 పరుగు పూర్తి చేసుకున్నాం. ఒక మంచి షాట్ అఖిల్ రెడ్డి నుంచి, చాలా అద్భుతమైన షాట్ అని చెప్పుకోవాలండి. వాట్ ఏ బ్యాటింగ్! ఈ ఓవర్ మంచిగా ఉపయోగపడింది కేపీసీసీ టీంకి. ఇది అద్భుతమైన ఓవర్ అని చెప్పుకోవాలి. గెలుపు దాకా మమ్మల్ని ఆశ పెట్టించి ఇది చేసుకుంటారు. అబ్బా, ఇంకొక షాట్ అండి, పుల్ షాట్ అంటారు దీన్ని. నేరుగా సునీల్ చేతికి. అక్కడ అవుట్ ఫీల్డ్ సరిగా లేనందువలన బాల్ ఈ పక్క వచ్చే బాల్ ఆ పక్క వెళ్ళిపోయింది. కానీ ఈ ఓవర్లో చాలా మంచి స్కోర్ చేశారండి. ఈ ఓవర్లో కనీసం 27 పరుగులు సాధించారు బ్యాట్స్మెన్స్. అద్భుతమైన బ్యాటింగ్. 50 పరుగులు పూర్తి చేసుకున్న అఖిల్ రెడ్డి. అఖిల్ రెడ్డి బ్యాట్ ఎత్తాలి, అఖిల్ బ్యాట్ చూపించాలి. దగ్గరగా సూపర్. బౌలింగ్లోకి సీనియర్ బౌలర్ షరీఫ్కి మొదటి బంతిని గట్టిగా కొట్టే ప్రయత్నం. నేరుగా ఫీల్డర్ చేతికి మంచి అవకాశం. వికెట్ కోల్పోయింది కేపీసీసీ టీం. షరీఫ్ అద్భుతమైన బౌలింగ్తో 1 వికెట్ని తీసి కేపీసీసీ టీంకి మరొక దెబ్బ తగిలేటట్టు బౌలింగ్ చేశాడు. 9 వికెట్లు కోల్పోయింది. 161 పరుగులకి 15 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు. థ్యాంక్ యూ కర్ముల్లా బాయ్. మీరేం లేదు ఇంకా. ఒక మంచి యార్కర్గా వేసే బంతి ప్రయత్నం షరీఫ్ నేరుగా కాళ్ళకి. కానీ అఖిల్ రెడ్డి సునాయాసంగా ఒక సింగిల్ తరలించాడు. ఇంకొక 3 వికెట్లు ఉంది కేపీసీసీ టీం చేతిలో. మరొక టాస్ బాల్, కానీ మంచి ఫీల్డింగ్ కిట్టు ద్వారా. మంచి బాల్, మంచి ఓవర్ అని చెప్పుకోవాలి. ఒక టాస్ బాల్ మళ్ళీ. ఈసారి బాల్ పైకి ఎగిరింది, కానీ ఒక 2 రన్లు సునాయాసంగా తీసుకున్న బ్యాట్స్మెన్స్. ఒక మంచి షాట్, మంచి యార్కర్ బంతిని. గ్రౌండ్ లేదు, కేవలం 1 పరుగు. మిస్ ఫీల్డ్ అయింది 4 త్రో చేసినందుకు, కానీ అది కూడా లేదు. సార్లో పర్మిషన్ ఇస్తారు ఒక్కోసారి వాళ్ళకి కదా అని స్కూల్ గ్రౌండ్ అది. ఒక మంచి షాట్కి ప్రయత్నం, వికెట్ మిస్ అయిందని హ్యాపీ బాధపడుతున్నాడు. అది భారత్. మంచి ఫీల్డింగ్, 1 పరుగు. అఖిల్ రెడ్డి బాల్ మారవండి.
ఒక మంచి షాట్ అఖిల్ నుంచి బ్యాటింగ్ బ్యాటింగ్ ఆఫ్ సైడ్ మీదుగా మంచి షాట్, 4 runs. మంచి షాట్ అని చెప్పుకోవాలి. అఖిల్ రెడ్డి అనుకున్నట్టుగానే 50 రన్లు పూర్తి చేశాడు. అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైందని ఇందాకే మనం మాట్లాడుకున్నాము భరత్, అవును కదా. భరత్ మాటల్లోనే చెప్పాడు, ఆ నెల రోజులు అయ్యింది అఖిల్ రెడ్డి 50 కొట్టి అని చెప్పి మాటల్లోనే ఇప్పుడు 50 పూర్తి చేశాడు. ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అని చెప్పుకోవాలి అఖిల్ రెడ్డి. ఒక మంచి షాట్ అఖిల్ రెడ్డి నుంచి, మరొక టర్న్ ద గ్రౌండ్, 6 runs. బౌలర్ తలపై నుంచి మంచి 6 కొట్టిన అఖిల్ రెడ్డి. అద్భుతమైన బ్యాటింగ్ అండి, అద్భుతమైన బ్యాటింగ్. 177 పరుగులు, 9 వికెట్లు, 16.3 బాళ్ళకి. మంచి స్కోరే అని చెప్పాలి. ప్రతి ఓవర్లో 11 రన్ రేట్తో ముందుకెళ్తా ఉంది కేపీసీసీ టీం. వికెట్లు పడుతున్నా కానీ వాళ్ళు మంచి ఆట ఆడుతున్నారు. మరొక షాట్కి ప్రయత్నం, ఈసారి సరిగా తగలలేదని చెప్పి బాధపడుతున్న అఖిల్ రెడ్డి. ఇది కానీ తగులుంటే బౌండరీ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ టీమ్మేట్స్ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. చూద్దాం హ్యాపీకి ఓవర్లో వికెట్ వస్తుందా లేకపోతే బౌండరీ వస్తుందా. ఓ, బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో వైడ్. హ్యాపీ ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీసి మంచి ఉత్సాహంతో ఉన్నాడు. తర్వాత ఓవర్ కొట్టించుకున్నాడు. ఈ ఓవర్లో మంచి మళ్ళీ ఒక పెద్ద స్కోర్ వచ్చిందని చెప్పుకోవాలి. మరొక షాట్ అఖిల్ రెడ్డి నుంచి, ఈసారి ఫీల్డర్ మంచిగా తీసుకున్నాడు. అద్భుతమైన ఫీలింగ్. పూజీ నుంచి 1 రన్ సునాయాసంగా లభించింది. ఎటువంటి రిస్క్ లేకుండా ఒక సింగిల్ని సాధించుకున్న అఖిల్. హ్యాపీ చివరి బంతి ఎలా వేస్తాడు, ఒక మంచి యార్కర్ వేసే ప్రయత్నం. ఓవర్ 4 ఓవర్లకి 44 పరుగులు, 3 వికెట్లు. సంతోష్ అన్న. షరీఫ్ 1 ఓవర్ 5 పరుగులు, 1 వికెట్. 17 ఓవర్లకి 179 పరుగులు, 9 వికెట్లు కేపీసీసీ టీం. ఇందాక మొదటి బంతులోనే వికెట్ తీసిన షరీఫ్ ఈసారి 2వ ఓవర్ ఇవ్వడం కోసం వచ్చాడు. ఖలీల్ అన్నాడు. షరీఫ్ ఒక మంచి షార్ట్ బాల్ వేసాడని చెప్పి అఖిల్ రెడ్డి గట్టిగా కొట్టాడు నేరుగా ఫీల్డర్ చేతికి. అది సరిగా మిడిల్ అవ్వలేదని చెప్పి బ్యాట్ని తరచు చూసుకుంటూ ఉన్నాడు. ఈసారి మంచి షార్ట్ కవర్స్ మీదుగా ఆ పక్క ఫీల్డర్ లేనందువలన 4 లభించింది. ఒక 4, మరొక బౌండరీ కేపీసీసీ టీంకి. ఏ బ్యాట్స్మెన్ అయినా సరే మంచి దూకుడుతో బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. బాలాజీ అనే అతను కూడా ఒక మంచి బౌండరీ తరలించాడు. ఒక మంచి షాట్, ఫుల్ టాస్ బాల్ని ఫ్లిక్ చేసి సునాయాసంగా 2 పరుగులా 1 పరుగుగా చూడాలి. మరి వద్దని చెప్పి బ్యాట్స్మెన్ నిరాకరించాడు. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. మరొక మంచి బాల్ షరీఫ్ నుంచి, లో కెప్ట్ యార్కర్ అని చెప్పుకోవాలి. లో కెప్ట్ బాల్. ఈసారి మంచి షాట్ అఖిల్ రెడ్డి నుంచి నేరుగా ఫీల్డర్ చేతికి. 1 బౌన్స్ పడి నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్ళింది. కేవలం 1 పరుగు లభించింది. ఒక మంచి షాట్కి ప్రయత్నం, కానీ ఈసారి షరీఫ్ నువ్వు హిట్ చేసావా, నువ్వు మిస్ చేస్తే నేను హిట్ చేస్తా అన్నట్టుగా బౌల్ చేశాడు. మరో వికెట్, 10 వికెట్ కోల్పోయింది కేపీసీసీ టీం. ఒక మంచి సింగల్. అబ్బా, ఇండియా ఎవరు మ్యాచ్ అమెరికా.
ఒక మంచి బాల్ కిట్టు ద్వారా మరొక డాట్ బాల్. బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడుతున్నారండి, ఎందుకంటే వికెట్లు కోల్పోయిన తరుణంలో మరో వికెట్ పోతే వాళ్ళకి ఇబ్బంది కలగద్దని చాలా సునాయాసంగా జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఎందుకంటే అఖిల్ రెడ్డి స్ట్రైక్ ఇస్తే అఖిల్ రెడ్డి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అఖిల్ రెడ్డికి స్టాండర్డ్గా ఉండాలని చెప్పి బ్యాట్స్మెన్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈసారి మంచి బాల్ కిట్టు ద్వారా నేరుగా కాళ్ళకి. ఈసారి ఫుల్ టాస్ బాల్, కానీ ఈసారి బ్యాట్స్మెన్ కూడా మిస్ చేశాడు. ఓవర్ పూర్తయింది. 19 ఓవర్లు ముగిసేసరికి 187 పరుగులు, 10 వికెట్లు. ఒక మంచి షాట్, పెద్ద షాట్ అని చెప్పుకోవాలి. అఖిల్ రెడ్డి నుంచి క్యాచ్ వెళ్తుందా లేదా చూడాలి. మరి లేదు, చాలా అద్భుతమైన షాట్ అండి. 6 బౌండరీకి అవతల పడింది. అది పైకి లేయడమే పెద్దగా లేచింది, కానీ అది బౌండరీ అవతలకి వెళ్ళిపోయిందండి. మంచి షాట్ అని చెప్పుకోవాలి. తరచూ అఖిల్ రెడ్డి నుంచి ఇలాంటి షాట్స్ మనం చూస్తూ ఉంటాం, కానీ ఈ షాట్ చాలా అద్భుతమైన షాట్ అని చెప్పుకోవాలి. అఖిల్ రెడ్డి గ్రీజ్లో ఉంటే ఇంకా పెద్ద స్కోర్ వెళ్తుందండి. ఇంకా 5 ఓవర్లు కానీ స్ట్రైక్ చేస్తే మాత్రం కనీసం 250 వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ అఖిల్ రెడ్డి అవుట్ అయిపోతే ఇంకా 200 నుంచి 220 లోపల ఒక మంచి షాట్ అని చెప్పుకోవాలి. 2 రన్లు నిరాకరించిన బ్యాట్స్మెన్ కేవలం 1 పరుగు మాత్రమే. ఈ బ్యాట్స్మెన్ కొద్దిగా ఆచితూచి దడుపుడుతో ఆడుతున్నాడు. ర్యాపిడో మరొక డాట్ బాల్. ఒక మంచి బాల్ షరీఫ్ నుంచి, మరొక డాట్ బాల్. ఒక మంచి షాట్కి ప్రయత్నం, ఇది క్యాచ్ వెళ్తుంది, అవుట్. చివరి వికెట్. చాలా అద్భుతమైన బాల్ షరీఫ్ నుంచి. ఓవర్ 20 ఓవర్లకి 194 పరుగులు, 11 వికెట్లు. కిట్టు ఓవర్. అఖిల్ రెడ్డి బ్యాటింగ్. ఒక లో టాస్ బాల్, కానీ సింగిల్ నిరాకరించిన అఖిల్ రెడ్డి, ఎందుకంటే అతను చివరి బ్యాట్స్మెన్గా మిగిలిపోవడం ఇష్టం లేదండి అఖిల్ రెడ్డికి. ఎన్ని బంతులు అయినా అఖిల్ రెడ్డి ఆడాలని చెప్పి అనుకుంటున్నాడు. చూద్దాం అఖిల్ రెడ్డి లాస్ట్ వికెట్ మీద ఎంత స్కోర్ చేస్తాడు. ఒక మంచి వికెట్ కిట్టు ద్వారా అద్భుతమైన వికెట్ అని చెప్పుకోవాలండి. మొత్తానికి 194 పరుగులకి ఆల్అవుట్గా వెనుతిరిగిన కేపీసీసీ టీం ఇక్కడతో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్కి మరి కాసేపట్లో చూద్దాం. అన్నలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందండి. సుభాన్ భాయ్ అండ్ సంతోష్ అన్న బౌలర్ అండి, కానీ ఈ మ్యాచ్లో ఓపెనర్ బ్యాటింగ్ దిగుతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సంతోష్ అన్న దగ్గర నుంచి ఒక 30+. చూడాలి ఏం జరుగుతుందో. ఆన్ చేయ భాయ్. మ్యాచ్ విల్ బి స్టార్ట్ ఇన్ 2 minutes. చాలా మంది అంటున్నారండి ఈ మ్యాచ్లో సంతోష్ అన్న ఓపెనర్ దిగడం ఒక మంచి మిరాకిల్ అంటున్నారు. చూద్దాం సంతోష్ అన్న మ్యాచ్ని ఎలా తీసుకువెళ్తాడు. ఇట్స్ ఏ వైడ్ అండి. ఫస్ట్ బాలే బౌలర్ వైడ్తో స్టార్ట్ చేశాడు మ్యాచ్ని. చూడాలి. బౌలర్ పేరు ఏం పేరు బాయ్? బౌలర్ పేరు ఏం పేరు? చూడాలి. బౌలర్ ఫస్ట్ బాల్ వైడ్తో స్టార్ట్ చేశాడు మ్యాచ్ని. చూద్దాం. అన్న కొత్తగా ట్రై చేశాడు. మంచి బాల్ అండి. బౌలర్ మంచిగా వేశాడు, మంచి బంతి. బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఆపాడు. సుభాన్ భాయ్ స్ట్రైక్లో, నాన్ స్ట్రైక్లో సంతోష్ అన్న.
సుభాన్ భాయ్ మంచి కట్ షాట్. ఇక్కడ రన్అట్ అయ్యే అవకాశం, కానీ సంతోష్ అన్న చాలా రేర్గా దిగుతుంటాడని ఓపెనర్. ఎందుకంటే టీంని ముందు నుంచి నడిపిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడే బ్యాటింగ్ దిగుతూ ఉంటాడు. ఇది చాలా రేర్. చూడాలి సంతోష్ అన్న ఫస్ట్ బాల్ని ఎలా. ఓ మంచి డిఫెన్స్ అండి, కానీ అది బ్యాట్కి తగలకుండా కాళ్ళకి తగిలింది. చూడాలి. మంచి షాట్, కానీ అక్కడ ఫీల్డర్ నవీన్ బ్రో మంచి ఫీల్డింగ్. చూడాలి ఈ ఓవర్లో ఏమైనా. ఓ ఇక్కడ ఎడ్జ్, కానీ అక్కడ ఫీల్డర్ వచ్చేసారు బాలాజీ బ్రో. మంచి ఫీల్డ్ అండి. సంతోష్ అన్న అకౌంట్ని స్టార్ట్ చేశాడు ఒక సింగిల్తో. చూడాలి ఈ సింగిల్ని 10గా 15గా 20గా 50గా ఎలా మారుస్తాడు. సుభాన్ భాయ్ మామూలుగా సుభాన్ భాయ్ చాలా నిదానంగా ఆడుతున్నప్పుడే లేపేశాడు. పూజేష్ న్యూ బ్యాట్స్మెన్ పూజేష్ మంచిగా ఆడతాడు. చూద్దాం. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్ 3 runs, లాస్ ఆఫ్ 1 wicket. సుభాన్ భాయ్ అవుట్. చూడాలి న్యూ బ్యాట్స్మెన్ పూజేష్. సంతోష్ అన్న ఇలాంటి షాట్లు ఆడటం చాలా రేర్ అండి, కానీ ఎందుకే నాకు కామెంట్ చేయడం భయం, ఎవరు అనుకుంటారేమని. అవి వచ్చేస్తాయి భయ్ నోట్లో నుంచి. చూడాలి సంతోష్ అన్న సేమ్ బాల్ సేమ్ షాట్ ఆడతలేదు. చూడాలి. ఓ ధర్మతేజ బ్రో దగ్గర నుంచి మంచి బంతి, మంచి బంతి. చూడాలి ధర్మతేజ బ్రో ఎలా వేస్తాడు, కానీ సంతోష్ అన్న మాత్రం హిట్టింగ్ మోడ్లోనే ఉన్నాడు. పవర్ ప్లేలో టీంకి స్కోర్ ఇద్దామని. ఓ ఈ సైడ్ ఇన్సైడ్ ఏజ్. ఓ పరిగేనా క్యాచ్ పడుతున్నా తర్వాత కామెంటరేటర్ అనేది బాల్ పడినప్పుడు కూడా చెప్పచ్చు. అవును వాళ్ళకి వినపడదాడా సౌండ్ సారీ బాయ్, ఏదో మాట్లాడాలని గుణంగా మాట్లాడేస్తున్నాను, కానీ నాకు మాట్లాడడం భయం. అన్న రికార్డ్ అవుద్దా, నాకు కొంచెం చిన్నగా మాట్లాడుతున్నా. ఓ ఇన్సైడ్ ఏజ్ పూజేష్ షాట్ మిస్ అయిందండి. భరత్ నీ కామెంటరీకే భయం వేస్తుంది భరత్ నాకు. ఎందుకు నేను చేయలేదు బాయ్ పొద్దున్న నీకు కామెంటరేటర్ ఇలాంటి బాగుండు. నేను పక్కన బాగానే తినిపించాలి నాకు. బాయ్ నువ్వు ర్యాపిడ్ వస్తావు స్టార్ట్ చేస్తావు బాయ్, 30 runs కొడతావు. చూద్దాం ధర్మతేజ బ్రో. ఓ పూజేష్ షాట్కి ట్రై చేశాడు లెగ్ సైడ్, డబల్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ సంతోష్ అన్న ఆచి చూసి అడుగు వేస్తున్నాడు. ఎందుకు ఒక లైఫ్ వచ్చింది కదా దాన్ని యూజ్ చేసుకుందాం అంటున్నాడు. చూద్దాం ఈ లైఫ్తో అన్న ఎన్ని రన్స్ మ్యాచ్కి అంకితం చేస్తాడో చూడాలి. చూద్దాం. ఓ సంతోష్ అన్న ఇన్సైడ్ ఏజ్. టూ ఓవర్స్ కంప్లీటెడ్ 9 runs, లాస్ ఆఫ్ 1 wicket. ధర్మతేజ ఓవర్లో వికెట్ పడే అవకాశం, కానీ కీపర్ మిస్ ఫీల్డ్ వల్ల నాట్ అవుట్. చూద్దాం. ఓ సంతోష్ అన్న బ్యాక్ ఫుట్ నుంచి పంచేద్దాం అనుకున్నాడు ఆఫ్ సైడ్, కానీ మిస్ అయింది.
బ్యాట్ సైడ్ చూడాలి. సంతోష్ అన్న అనుకున్న స్కోర్ని ఓవర్లో రీచ్ అవుతాడో లేదో చూడాలి. ఇట్స్ ఏ పవర్ ప్లే కదా అన్న, రన్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ఓ మంచి వేరియేషన్ బాల్. బౌలర్ పేరేం పేరు అన్న? బౌలర్ పేరేం పేరు? బాలింగ్ స్లో బాల్ అన్నాడు వెంకటేష్. ఫ్రెష్ మంచి వేరియేషన్స్ వేసాడు, మంచి వేరియేషన్. కానీ సంతోషానికి అర్థం కాలేదు. సెకండ్ బాల్ కూడా అంతే, కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. అబీబ్ అన్న ఏంది అట్ట బేట చూస్తా ఉంటాడు కథ సుభాన్ భాయ్. మూడు ప్లేస్లో బూత్ పెట్టుకోండి. అబీబ్ భాయ్ కొత్త గ్లౌజ్ కొన్నాడండి, బ్యాటింగ్ గ్లౌజ్. చూడాలి. ఓ చూడాలి. ఓ అక్కడ మిస్ ఫీల్డ్. ఇటు సైడ్ లెగ్ మరి దారుణంగా ఉంది. గాలి బాయ్ కాదు బాల్ వస్తున్న లేస్తుంది పైకి. గాలి బాయ్ బ్యాక్స్ వచ్చేస్తున్నాయి అటు సైడ్. ఊరే నా అబీబ్ అన్న అనవసరంగా అన్న. అబీబ్ అన్న ర్యాపిడోల తర్వాత అవుట్ చేసేస్తున్నాం అందరినీ. ఇంటికి పోయినా తిన్నా గ్రౌండ్కి వచ్చినా లేదు. మేము ఇట్లా లస్సీ సెంటర్కి అట్లా వెనుక నుండి అట్లా వెళ్ళిపోయాం. మళ్ళీ ట్రాఫిక్లో లేట్ అవుతుందని అట్లా వచ్చిపోయాం. ఓ అమ్మ తిండి నీళ్ళు అన్నీ పెట్టేసి వచ్చినా నేను హ్యాపీగా. వేసా ఫ్యాన్ వేసా, లైట్ వేసా, కిటికీ తీసి పెట్టా. ఇప్పుడు పోతా కదా మళ్ళీ 4 o'clock పోయి పదాలు. యావరేజ్ ఉంది అంత. రివ్యూలే అంటే ఎట్లరా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాను నా రివ్యూ. ఇప్పుడు కూడా రివ్యూ నక్క బాయ్ కూర్చో బాయ్ అన్నారు బాయ్. కొంచెం నా వల్ల మాట్లాడి నాకు కొంచెం చాలా బాధగా ఉంది పాప. రన్అట్ రికార్డ్ చేయలేకపోయాచ్చు, అవుట్ అయిపోయాడు బ్యాట్స్మెన్. చూపించానా అది ఎట్లా తిరిగిపోయింది. అది ఇట్లా తిప్పేసా ఫాస్ట్గా ఆడి చిట్ట ఆడైతే తిరిగిపోయింది. ఎస్ఎస్ బాయ్. అమరు ఇలా గెలుస్తారు పో మీరు. ఇక నా మీరు ఆ మాట అనమాకండి అన్న. మీరు గెలవరు అంటే ఇక లేదు ఈరోజు, అందుకే మేము దిగినాం ముందే. బా ఏనా తట్టేసి వదిలిపెట్టుకున్నావు. శబరి చెప్పు. కొరుకుతా ఉన్నా. ర్యాపిడో, పెద్ద ర్యాపిడో. రేపు నేను మ్యాచ్ ఎన్ని గంటలకి బాయ్ బ్యాటింగ్ ఆడుతూ కలిసి పడిపోయావు. కుదరలే శబరి. వసంత్ న్యూ బ్యాట్స్మెన్. వసంత్ ఎలా మ్యాచ్ని ఫార్వర్డ్కి తీసుకెళ్తారు చూడాలి.
రెడ్ బాల్ కదా, రైట్దేనా? రెడ్డే కాదా? చికెన్ తినావు కదా నాతో పాటు లేదు లేదు నేను ఆడుతున్నాను. కాకపోతే మరి ఎంత పబ్లిక్లో అది బెస్ట్. ఏం పైన బిర్యానీ ఇప్పిస్తాం. ఆయన ఇప్పేయాలి నాకు. ఎందుకే 40 కొట్టమన్నాడు, 30 కొట్టాము. 39 కన్నా అవుట్ అవుతా అన్న ధీమా నాకు. ఎందుకంటే ఆల్రెడీ 2 లైఫ్లు వచ్చాయి ఇప్పటికి. ఎన్ని లైఫ్లు వచ్చారు కాదు, కొట్టామో లేదా 40 కొట్టామంటే 31 కొట్టిండ్రా. 9 కొడతాడు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో కొడతావు 9. ఒక పని చెయ్యి, హోటల్ తీసుకుపోయి ఆర్డర్ ఇస్తా. 9 కొట్టినాక మళ్ళీ నువ్వు ఆర్డర్ నేను బిల్లు కట్ట. అది కరెక్టే. పెద్దవాళ్ళు ఉన్నారు, మనసు మాట, పిల్లల మాట ఉన్నారనుకో, మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తా. అలా చేసాం. ప్రతి ఊర్లో ఒకడు ఉంటాడు పెద్దనాయాలు. మీ ఊర్లో నువ్వా? కేర్ ఆఫ్ అడ్రస్ తీట పనులో నంబర్ 1. అమ్ముడు లెస్ట్ పిసుకుడు అన్నట్టు. నా ర్యాపిడోస్ లేవన్నా హబీబ్ అన్న, మ్యాచ్ సచ్చిపడుతుంది. అప్పటి నుంచి ఏదో బాధగా ఉంది. ఒక్కో 18 బాల్ 34 కొట్టాలన్న. ఆ ఓవర్ బాగా వేస్తాడు, పక్క ఓవర్లో 24 రన్స్ ఇస్తాడు. ఎవరు పాకిస్తాన్ ఏమే అబ్బాయి ఇది చూడు, యాపా 18 బాల్ 34 కొట్టాలి. ఈ ఓవర్ సూపర్గా వేస్తాడు, 4 రన్స్ ఇస్తాడు. ఈ ఓవర్లో 23 రన్స్ ఇస్తాడు, 23 24 రన్స్. 6 2 6 0. ఎక్కడికి వెళ్ళాలి భారత్? నువ్వు తలకాయ నిప్పుగా ఉంది ఒకే ప్లేస్లో కూర్చుంటే. నాకు కామెంటరీ నుంచి చూడు. బౌలర్ చూడు. షరీఫ్ చాకుని చూడు అక్క బ్యాగ్లో. మీరిద్దరూ ఆడ కొనుక్కుంటా చూడు అక్కడే.
ఇచ్చారు పోయి తీసుకొని కొత్తూరులో తీసుకొని రా చేతన దగ్గర పోతే వస్తాయి పోతా మ్యాచ్ అయిపోయినాక పోయేసి వస్తాం సాయంత్రం ఇస్తారు పరిస్థితి కంట్రోల్ బ్రో నమ్మతాను కూర్చొని నాకు మెంటల్ పీస్ లేదు ఇంకా చాలు అవసరమైతే కళ్ళు ఉన్నాయా లేవు కానీ లోపలికి ఉన్నాయి మామూలుగా లోపలికి ఉంటాయి నేను చూస్తే అసలు నాకు నన్ను చూస్తా దెయ్యం సినిమాలు హీరో లాగా ఉంటావు బాయ్ లేకపోతే లాగా ఉంటా ఎవరిని చెప్పారా నేనే చెప్పాను మాత్రం చెప్పకపోయి నేను ఫీల్ అవుతాను చాలామంది చెప్పారు కదా ఓ షేట్ నేను చెప్పేది రియల్ సినిమాలు దెయ్యాలు పట్టిన లాగా ఉంటాయి ఆడికి అన్న గ్లౌజులు తీసేసావు పోయిందన్న లేట్గా దింపడం నాకు తెలుసు బాగా వెళ్ళి పుచ్చుకాయ తెస్తావు పట్టుకో నేను అంతా టూ అసలు టూ మా ఊర్లో వేస్తారు మామూలుగా.
ఘాటు పనికి వచ్చిందన్నా. ఆడేస్తే కూర్చోరా బాగా ముందు ఆడేద్దాం పోయి తర్వాత వేద్దాం. ఇంకా బర్రెలు తినేస్తాయి. కుక్కలు వస్తున్నాయి. కుక్కలు బర్రెలు తినేస్తాయి. ఎందుకు నాకు ఒక ప్లేస్లోనే ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. ఇంటికి అలా ఆడేసాడు. ఆరిఫాడా? వెళ్ళిపోయాడా? ఏమో అవుటా? ఎయిర్టెల్ బాగుంది. హాస్పిటల్ అండి. మనకి కూడా 6 వికెట్లు పడ్డాయి. బాయ్ రియల్మీ నియో 3T వస్తుంది. వచ్చిందా? కనెక్ట్ అయిందా? చుక్క 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 129. ప్రాన్స్ పికిల్ అంట భరత్. బాగుండదు బాయ్. నేను నా కోసం చేస్తా తెచ్చి భరత్ తెచ్చాను. బాగా నీకు తెలియదు. బ్యాటింగ్ ఫీల్డ్ కరెక్ట్గా లేదు పొజిషన్. ఎందుకు వచ్చింది చూడాలి. సొంతలాగా ఆడుతున్నా. అది జరిగిపోయింది ఈరోజేనా ఫస్ట్ మ్యాచ్? ఆల్రెడీ మ్యాచ్ అయ్యింది. ఇంద్ర రౌండ్ వేస్తున్నావా? ఆపేస్తున్నావా నన్ను? లేదు లేదు వసంత్ పాజ్లో లేదు లేదు లేదు. ఎవరికి లోటు రాదురా వసంత్. బిర్యానీ ఎక్కేస్తుంటారు ఫ్లైట్. 4 రోమన్ పావల్ గారు భలే కొట్టాడా. 6 బాల్ 13, ఒక 6 ఒక 4 అంతే. నాకు వెస్టిండీస్లో అందుకే ఇష్టం బాయ్. నాకు న్యూజిలాండ్ ఇష్టం. ఒకప్పుడు వెస్టిండీస్ అయితే ప్రాణం. గేల్ గాడు, పోలార్డ్, బ్రావో గాడు, బ్రావో వాళ్ళ అన్న, కార్లెస్ బ్రాత్వైట్.
చూసుకుంటే వెళ్ళి క్లోజ్ తెచ్చుకుంటాం. నెక్స్ట్ వాళ్ళు బ్యాటింగ్ దిగిన అవకాశాలు ఉంటాయి. 77 బాల్ 116 బాల్ నిదానంగా వెళ్ళు, నేను పంపిస్తాను. ఏంది కరెక్ట్గా షరీఫ్ అని ఎప్పుడు చెప్పారు నాకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ కిట్ పాడదు చూస్తామని వెళ్తే ఆడేస్తే ఇంకా మంచిదే. ఈ నాకు కూడా కావాల్సింది అది. బొచ్చు ఊరిపోయిన తర్వాత ఇది ఎంత 13 overs 80 runs 6 wickets. దేనిలో ఫోన్ తెచ్చుకోవాలి, ప్రో ఉంది అమ్మకి స్టాట్స్ చూసుకోవాలి. ఎన్ని మ్యాచ్ తక్కువ ఉన్నాయి పడుతున్నాయి. అవి కూడా చూడిపోయిన జీవితంలో. కాలు బ్యాట్ తాగకపోతే బౌలర్ అంతా భరత్ పట్టుకో. నాది పరిస్థితి అదే బాయ్. భరత్ చెప్పు. లీటర్ పాలు 80 రూపాయలు నా దగ్గర. బూతులైనా అంతే. కేంద్రం ఉందా? చూడు బాయ్, నా స్కోర్ నేను చూసి అవాక్ అవుతా. 600 500 వేస్తున్నాను. బ్యాటింగ్ అనా మ్యాచ్లు 55 innings 64లో స్ట్రైక్ రేట్ 100 ఎంత నీ మొత్తం స్టాట్స్ చూస్తాను. ఓవరాల్ స్టాట్స్ చూడు బాయ్. ఇన్నింగ్స్ 54 మ్యాచెస్ బాయ్. 60 మ్యాచ్లు 55 innings. బ్యాట్ నెంబర్ 2. ఇటు చూడు రన్స్ 523, హైయెస్ట్ 43. అంటే హైయెస్ట్ వచ్చి 61 వరకు వేసేసినట్టు. 36 4s 52, 6s 22. ఓకేనా మా చూడు బాయ్ మమ్మల్ని కొంచెం హైలైట్స్ లేవు. 496 రన్స్ కూడా భారత్. ఎన్ని మ్యాచ్లకి? 45 మ్యాచ్లు 53 6 భారత్ 53 మ్యాచెస్ 45 innings. నాకంటే మేలు డక్కులు లేవు నీకు. బౌలింగ్ చేద్దాం. 5 wickets అలేదు నీకా బాయ్. మొన్న పడేది బాయ్, మిస్ అయింది అంటే అంతే. బౌలింగ్ చూడు. ఎన్ని వికెట్లు చూస్తున్నా. 306 19 wickets బాయ్. ఏంది 18 innings 19 wickets ఏనా? ఏంది భారత్? నాకు ప్రతి మ్యాచ్ ఈరు బాయ్, ఏదో ఒక మ్యాచ్ అన్నోళ్ళు. 3 wickets హాల్ ఉంది. షఫీ షేక్ అన్న. మోటో ఫోన్ ఎవరిదన్నా? సుభాన్ బాయ్ నా మోటో ఫోన్
షఫీ కదా నా షఫీ షేక్. స్ట్రైట్ రేట్ తగ్గిపోయింది భారత్. నాది కూడా బాయ్ 86 ఉంది, నీకన్నా 100 ఉంది. కట్టీస్ అన్నా అన్న షఫీ బ్రో, షఫీ షేక్. షఫీ షేక్ నవ్వా నంబర్ సార్. షఫీ షరీఫా యావరేజ్ కూడా తక్కువ ఉంది. యావరేజ్ నాకు ఎంత ఉంది? 12 ఉంది భారత్, నాకు 10 ఉంది. 12 ఉంది అంటే బెనిఫిట్టేనా? చూడు బాయ్, నాకు ఎన్ని మ్యాచ్లు బ్యాటింగ్ రాలేదు. 34 ఉన్నాయి భారత్. అయ్యేసుకోరు అంతా 43. ఏ కాదు బాయ్, 50 కొట్టాను బాయ్. నేను 50 కొట్టాను, నాకు కూడా వల్ల దాంట్లో ఉన్నాయి అన్ని స్టంప్స్లో. నన్ను ఆపనా? దీన్ని చూడలేమా ఎవరు హైయెస్ట్ అని మన టీంలో? ఏమో అడుగు అన్న, మనకేం తెలుసు ఆయన. వెయిట్ చేయన్న సీన్లో కొట్టేయచ్చు నువ్వు. షార్ట్ నా నేనేం చూపి ఇట్లా అసలు. అన్న ఎందుకు పట్టుకోబాకు పెళ్ళం పిల్లకాయలు ఉండి ఎందుకు అన్న పిల్లకల ఒక్కడే కదా బా, వారసుడు ఒక్కడే. పేరేం వారసుడు వచ్చాడు, అర్మాన్ హుసేన్. గుడ్ బాలింగ్ అమరు బాయ్. డాట్ బాల్ ఉంటాయన్న బాబుకి 1.4. కోర్ చూడు. నూట 9 109 అన్న. 109 ఓవర్ 16. అన్నా 65కి 99. 54కి 86. పదహారు ఓవర్లకి 109, 6 వికెట్లు, 54 బాళ్ళకి 86 కొట్టాలండి. స్ట్రైక్లో సునీల్. బౌలర్ నేమ్ గుత్తురాజ్ గైక్వాడ్ అంట. బౌలర్ గైక్వాడ్ అండి. ఆ గైక్వాడ్ బౌలింగ్ వేయడు, ఈ గైక్వాడ్ వేస్తున్నాడు. సునీల్ టు గైక్వాడ్. ఫస్ట్ బాల్ ఇక్కడ అతను ఆడడం ఫస్ట్ టైం అండి. ఫస్ట్ బాలే మంచి బాల్ వేసాడు. రన్అట్ ఛాన్స్ మిస్. రన్అట్ మిస్ అండి. వచ్చేసేవాడు నా పక్కన. దేకోజా ఇది రన్న. స్ట్రైక్ టు షరీఫ్. వైడ్ బాల్. ఫస్ట్ బాల్ బాగా వేసాడండి, రెండో బాల్ వైడ్గా ప్రకటించారు. వా జస్ట్ మిస్. బ్యాట్స్మెన్కి బౌలర్కి ఇద్దరికండి. డాట్ బాల్. ఇస్ ద డాట్ బాల్.
వెళ్ళిపోయింది పెద్దది ర్యాపిడో గాల్లోకి. కారు మీద పడుతుందో లేదు చూడాలా. ఇప్పుడే అండి వెళ్ళిపోయింది పెద్దది ర్యాపిడో గాల్లోకి. మరొకటి మిస్ అండి, జస్ట్ మిస్. ఓ క్యాచ్ డ్రాప్, సింగిల్ రన్, వేస్ట్ షాట్ అండి. రెండో బాలు ర్యాపిడో కొట్టడంలో క్యాచ్ ఇచ్చాడు కానీ మిస్ అయ్యింది. ఏ గమ్మత్తు నా కామెంట్ ఎందురా. గైక్వాడ్ మంచి బౌలింగ్ వేశాడు. పెద్దది ర్యాపిడో కాదండి, చిన్న ర్యాపిడో, చిన్నది కింద నుంచి వెళ్ళింది. 4 runs, చిన్న ర్యాపిడో. అమరుబాయ్ కీపర్ అతను పరిగిస్తున్నాడు. లాస్ట్ బాల్, వేర్ ఇస్ ద మైక్? ఇంగ్లీష్ అంతేనా? మైక్ ఎక్కడ? తెలుగు మైక్ ఎరికా? తమిళ్. నెక్స్ట్ బాల్, నైస్ బాల్, గుడ్ బాల్, డాట్ బాల్ అండి. ఇతను డికోరికి బజార్ బతి కొట్టాడు. 8 ఓవర్లకి 73 కొట్టాలి. 48 బాళ్ళకి 73 అండి. ఇక్కడ ఈజీ టార్గెట్. ఈ ఓవర్లో 2 ర్యాపిడో పడతాయి అనుకుంటున్నాను. ఇది ఆంజనేయ మైక్ ఎల్లో టీషర్ట్, ఎల్లో టీషర్ట్. నాకు వద్దు ఇదంతా, నాకు వాయిసే నాకు. అమరుబాయ్ బౌలింగ్ అండి, కడియం వెనకాల లాగాడు. ఫస్ట్ బాల్ వైట్తో స్టార్ట్ చేశాడు, రెండో బాల్ 6తో. కామెంట్ రాదడ్డ. రెండో బాల్ మంచి గ్యాప్ షాట్ అండి. 2 runs వస్తారా రారా? నో రన్, నో రన్, ఓన్లీ 1 run. ఇతను స్ట్రైకర్ గ్లోవ్స్ వేసాడు కాబట్టి నో నో అంటాడు. చదివింది తెలుగు మీడియం, మాట్లాడేది ఇంగ్లీషు. నైస్ బ్యాటింగ్, బ్యాట్ బా, క్యాచ్ డ్రాప్. మళ్ళీ ఇంకొకసారి క్యాచ్ విడిచారండి. వైడ్ బాల్, అనదర్ వైడ్ బాల్ అండి. ఓ బాయ్స్ అండి, బాయ్స్ 1 run. మంచి బాల్ వేసాడండి అమరుబాయ్. పెద్దది ర్యాపిడో కానీ క్యాచ్ చూడాలా, వెళ్ళిపోయింది గాల్లోకి. ఎల్లో వర్సెస్ ఎల్లో, టీడీపీ. ఎంత కొట్టాలా? 63 కొట్టాలి, 44 వాళ్ళు. ఇంకోటి ఉంది. మరొకటి సింగిల్ రన్, మంచి ఫీల్డింగ్ అండి తేజ ద్వారా, వేల్డ్ కీపింగ్ అండి. లాస్ట్ బాల్, ఎచ్చులు. ఈ బ్యాట్స్మెన్ ఎచ్చులు పిందండి, ఎచ్చులు పిందా, కొంచెం ఎచ్చులుగా ఆడతాడు, కొంచెం ఎచ్చులు పిందండి. ఓవర్ కైకు ఆడండి. నెక్స్ట్ ఓవరు వైడ్ బాల్,
రుతురాజ్ గైక్వాడే అంట. రుతురాజ్ గైక్వాడ్ తమ్ముడు అండి, కజిన్ బ్రదర్. అనదర్ వైట్ బాల్ అండి. రెండవది వైట్ బాల్ వేస్తాడు. మూడోది కూడా హ్యాట్రిక్ వేస్తాడా, వికెట్ తీస్తాడా చూద్దాం. హ్యాట్రిక్ వేస్తే 4 అవుతాయి. హ్యాట్రిక్ వైడ్లీకి ఒక 4. వెళ్ళిపోయింది కింద నుంచి, సింగిల్ రన్ను. గుడ్ ఫీల్డింగ్ అండి. న్యూ ప్లేయర్ అతను, మంచి ఫీల్డరు, మంచి బ్యాట్స్మెన్. చూడాలా అండి సునీల్ ఏమైనా 6 కొట్టగలుగుతాడా లేదా అని. చేతులకు గ్లౌజ్ వేసాడు, గ్లౌజ్లు. ఓ మంచి బాల్, అనదర్ డాట్ బాల్. మంచి షాట్ అండి, స్ట్రైట్ హాఫ్ సైడ్. టూడే ఉంది బాయ్. రన్నర్స్ కొంచెం స్లోగా ఉండాలి, ఎందుకంటే సీనియర్ సిటిజన్ అండి, 50+. ఇద్దరు 50+ అండి. బెస్ట్ బ్యాడ్ ల్యాక్. చినిగిపోతాయి, అది భరత్ నా సైజ్ అది. లాస్ట్ 2 balls బౌండరీ పడితే ఛాన్స్ అండి. గాల్లోకి లేచాడు, క్యాచ్ పడతాడా లేదా అనేది చూడాలా, కానీ కష్టం అన్న క్యాచ్ అండి అది. బ్యాడ్ 3 ఉంది, 3 వెళ్ళిపో. బైరన్న కావాలంటే పెట్టుకోవచ్చు, ఛాన్స్ ఉంది. సరి బాయ్, కష్టపడి 3 పడిగెత్తారు. మంచి షాట్ అండి, స్ట్రైట్ ఆఫ్ సైడ్ స్ట్రైట్ బౌండరీగా. నెక్స్ట్ బెస్ట్ ఫీల్డరు మంచిగా ఆపాడు, ప్రశాంత్. ఓవర్ అండి, 6 ఓవర్లకి 53 కొట్టాలా, వేచి చూడాలండి. రిక్వైర్డ్ రన్ రేట్ 9.8 9.7 ఉందండి, ఎగ్జాక్ట్గా తెలీదు. ఫ్రెష్ మంచి బౌలరు, కట్టర్లు వేస్తాడు, స్లోగా వేస్తాడు, ఫాస్ట్ వేస్తాడు, అన్నీ వేస్తాడు. ఊరికి ముందు దిగాడండి ఆయన, 157. ఒక బౌండరీ కొట్ల. బతుకమ్మ మొన్న వెళ్ళిపోతే ఇప్పుడు ఆడుతున్నాడు నా బయట పెట్టుకున్నా. जे वही तो गई क्या आए वाला था నీకు నెట్ వస్తే చూద్దు లేట్ చేద్దాం. खड़ो खड़ो ये और अरे बाल और डालता बंद डालता पैसा डालता है. नेक्स्ट ओवर मारे आता हूँ तो बड़े तो हो गया. करीमुल्ला भाई अब्बा जीवी जीवी चढ़े यार. వైడ్ లాక్ అండి, 4 బాల్ వరుసగా డాట్ చేశాడు. మంచి బౌలింగ్ ఫిష్ ద్వారా. మా లేక్కి బెస్ట్ బ్యాట్స్మెన్ విఫలమయ్యాడు. వా బ్యాడ్ లక్ జే.
बैड लग 2 बार टिका खाना सर उसके ये देखो कैसे तो खिलाओ तुम्हें 2 बार टिका खाना चाहिए नेक्स्ट ओवर मार डाला था उसको और सामने गए तो अपड़ता नहीं पीछे तो अपड़ना नहीं उसका हैंड मालूम होना नहीं उठा फिर का डालता है ఆయన స్లోగా లోపల కొట్టేస్తున్నాడు నెక్స్ట్ ఓవర్ అయితే కన్ఫర్మ్ మాదా ఖతే అన్వర్ ఏ బ్యాట్లే అన్వర్ అదే ఓచ్ తు ఖేలా సుబుకు ఓ ఇదరా స్ట్రైకే నై నా స్ట్రైక్ మావా తగిలిస్తే మ్యాచ్ గెలిపిస్తా కానీ నువ్వు ఘాట్లకు కొట్టుకుంటే కాదు మ్యాచ్ ఎంత కొట్టాలా మేడినా బ్యాటింగ్ అబ్బా టూడీ అన్వా రైట్ మంచి ఫీల్డింగ్ అండి బాజీబాయ్ దారా ఉంటుంది 2 బాల్ బతుకమ్మ మాట్లాడాలి ఆయన నేనేమనలేదు మామూలుగా ఆయన పాప ఆయన ఉంటే 1 ఓవర్ మిగిలిచ్చేది అయిపోయేది ఫస్ట్ బాల్ 2వ బాల్ అండి మంచి బౌలరు 5 ఓవర్లకి 52 కొట్టాలా మంచి బ్యాటింగు మా రన్నింగ్ ఉండు నువ్వు ఊరికే కదిలితే కదా చూడు ఈజీ అయితేనే పరిగెండి కష్టం వద్దు చిన్న కొట్టుకోవచ్చు లాస్ట్ దాకా చూడండి మా సునీల్ అది ఎక్కి అది మంచి బ్యాటింగ్ అండి 4 అండి 50 సునీల్ బ్యాట్ ఎత్తాలా 50 అండి 10 సంవత్సరాల నుంచి ఆడుతూ ఉంటే ఈరోజు 50 చేశాడు మళ్ళా ఫామ్లోకి వచ్చాడు అనుకునే లోపల వికెట్ పడింది బ్యాట్గా మంచి షాట్ 2 డే ఈజీ గుడ్ బ్యాటింగ్ అబ్బా గుడ్ రన్నింగ్ అన్వర్ టు సునీల్ ఓవర్ 4 ఓవర్లకి 45 అండి 11.2 ఉంది రిక్వైర్డ్ చూడాలా ఈ ఓవర్లో ర్యాపిడో పడుతుందో వికెట్ పడుతుందో అన్వా వికెట్ అండి ఫస్ట్ బాల్ వికెట్ చిన్న ర్యాపిడో ద్వారా వికెట్ అయింది ర్యాపిడో పోలేదు అమ్మ బంటి ఇప్పుడే బంటి బ్యాట్లోకి రంగంలో దిగాడు బుడి అడుగులండి బుజ్జి బూట్లండి చూడబ్బా ఈజీ అబ్బా 11 అన్నా బ్యాట్ అబ్బా ఫస్ట్ బాల్ మంచి సింగిల్ ద్వారా ఫామ్లో ఉన్న సునీల్ గెలిపిస్తాడా లేదా చూద్దాం అనుకునే లోపల వికెట్ పడిందండి భరత్ గమ్మత్తు గ్లౌజ్ వేసుకున్నాడండి పాలు పిల్లడానికి గ్లౌజ్
బ్యాటిగా మంచి కట్ షాట్ అండి. 2D రన్ ఖలీల్. ఫస్ట్ బాల్ దిగగానే ఇంకోటి ఉంది ఛాన్స్ చూడండి అన్నా. 3D4 అన్నారు మనకు. ఇలాంటి మిస్ఫీల్డ్ చాలా వస్తాయండి. 4 రన్లు వచ్చేసాయి. ఫస్ట్ బాలే 4 రన్స్ అండి. దిగడమే లేటు. ఇలాంటివి మరెన్నో రావాలని ఆ దేవుడిని ఆశిస్తున్నాం. బ్యాట్ అబ్బా మంచి షాట్ బట్ బ్యాడ్ లాక్ అండి. ఓ క్యాచ్ డ్రాప్. గాల్లో దీపం క్యాచ్ డ్రాప్ అండి. ఇద్దరు నిలబడే టైంలో అవుట్ అయ్యారు. ఇద్దరా ఆడతారు అనుకున్నప్పుడు పోయింది. బ్యాట్ మంచి 6 అండి. మంచి షాట్ అండి. బ్యాట్ బాగుందన్నా. మంచి షాట్ అండి. స్కూల్ పిల్లోడిని లాస్ట్ లో దింపినా సరే మంచి షాట్ కొట్టాడు. బ్యాట్ బాగుంది. మ్యాచ్ బాల్ బాగుంది. ఇదిగోండి స్కూల్ పిల్లోడు. అదిగో బంటి. స్కోర్ చెప్పు. చూడండి అతను 6 కొట్టలేదు, సలహాలు కూడా ఇస్తున్నాడు. అది అమ్మ బంటి. ఎంత కొట్టాలి? మ్యాచ్ బాల్ బ్యాట్ తో మంచి షాట్ కొట్టాడండి ఖలీల్. మిస్టర్ ఖలీల్. 3 ఓవర్లకి 33 అండి. మంచి కట్ షాట్ అండి. 4 అండి. 4 వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? 4 వెళ్ళిపోయిందండి. మంచి కట్ షాట్ జయన్న ద్వారా. బాల్ టు బాల్ వచ్చేసిందండి. వికెట్ తీయకుండా ఆడండి చాలు. 10 రన్లు డిఫరెన్స్. ఇలాంటి 2 షాట్లు పడితే మ్యాచ్ వచ్చేస్తుందండి. గుడ్ బ్యాటింగ్ అండి. మళ్ళా మంచి కట్ షాట్ అండి. గుడ్ రన్నింగ్ అండి. నాట్ అవుట్. మంచి షాట్ అండి. కట్ షాట్. జయన్న ఈ ఏజ్ లో కూడా 70 సంవత్సరాలు పెట్టుకొని మంచిగా రన్నింగ్ చేస్తున్నాడు. సూపర్ అండి. సూపర్ షాట్ అండి. మంచి బాల్ ఆపాడండి. సింగిల్ అయినా సింగిల్ పరిగెత్తారు ఇద్దరు. ఇదిగో ఎమ్మ బంటే 10వ క్లాస్ పిల్లోని తీసుకొచ్చి బ్యాటింగ్ దింపారు. చూడండి ఆ స్కూల్ యూనిఫాము. స్కూల్ యూనిఫామ్ అండి. ఈరోజు శనివారం. మార్చిలో ఎగ్జామ్ పెట్టుకోండి. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు. మంచి షాట్ అండి. సింగిల్ రన్. గుడ్ బ్యాటింగ్ అండి. మంచి షాట్ అండి. బట్ ఫ్రంట్ ఫీల్డర్ ద్వారా డాట్ అయింది. వా ఆ? 2 ఓవర్లకి 25 అండి. గుడ్ బ్యాటింగ్ అండి. మంచి బాల్, మంచి బ్యాటింగ్. బౌండరీ సాధించాడు ఖలీల్. మంచి బ్యాటింగ్ అండి. చూడండి మంచి షాట్ కొట్టాడు. నా బ్యాట్ బాగుందా? చూడండి బడే ముద్దుగా ఉన్నాడు పిల్లోడు. భలే ముద్దుగా ఉన్నాడండి పిల్లోడు ఖలీల్. మంచి కట్ షాట్ అండి. మళ్ళా 2 స్ట్రైట్ షాట్. 4. ఎర్రదారు బాల్ మళ్ళీ 4 అండి. గెలుపు అంచుల్లోకి వచ్చేసారండి.
లెక్యూ టీం 10కి 17 4వ కూడా కేపీసీసీ ఓటమి పాలవుద్దా లేదా చూడాలా. అందరి మొహాల్లో నవ్వులు పోయాయండి. చూడండి వికెట్ పడితే మళ్ళీ కరీముల్లాబాయ్ బౌలింగ్ దిగితేనే ఫీల్డర్ చేంజ్ అవుతున్నారండి. మంచి ఫీల్డర్ అతను. నోపు కదా, నోపు బయట పడితే ఖలీల్. ఓకే నువ్వు ఎందుకు కనబడతావు? లేదు అదిగో ఆ క్యాప్ కార్ దగ్గర అనిపిస్తా. మంచి బాల్, 3వ బాల్ మళ్ళీ 4 అండి. 3 బాల్కి హ్యాట్రిక్ బాల్ 4 కొట్టారండి ఖలీల్. 10th క్లాస్ పిల్లోడు 4 కొట్టారు. 9 బాల్లకు 12. 9 బాల్ గెలుపు అంచుల్లోకి దగ్గరగా ఉన్నారు. చూద్దాం. ఇంకో వికెటే ఉన్నాయి. మంచి బాల్ అండి, మంచి డాట్ బాల్. మరొకటి వైడ్ అండి. 8 బాళ్ళకి 11 రన్లే. మంచి షాట్ అండి, 6 అండి. పెద్ద ర్యాపిడో వెళ్ళిపోయింది గాల్లోకి. 5 కొట్టాలి. 5 కొట్టాలా? 7 బాళ్ళకి 5 అండి. ఈ బాల్లో ఫినిష్ చేస్తారా? కేపీసీసీ మొహాల్లో నవ్వులు పోయాయండి. మరో 2 నిమిషాల్లో వాళ్ళ బాధాకరం చూడాలా. ఒక్క వికెట్ పడితే ఛాన్స్ ఉందండి. 2 బాల్లో ఒక్క వికెట్ పడితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్ 6 కొట్టే బ్యాట్స్మెన్ అండి. కిట్టు అనదర్ వైడ్ బాల్ అండి. ఈ ఓవర్లో ఎక్స్ట్రాస్ వచ్చాయండి. 3 రన్లు ఎక్స్ట్రాస్, 3 4లు, 1 6. మళ్ళీ వైడ్ అండి. 2 to draw, 3 to win. 2 to draw, 3 to win. నేను కూడా అదే చెప్పింది. అయిపోయిందండి, విన్ షాట్ అండి. విన్ గాల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ర్యాపిడో చూడండి, గాల్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ మిస్ అండి. వీళ్ళు చివరి దాకా వస్తున్నారు. మళ్ళీ కేపీసీసీ చివరి దాకా వచ్చి ఓటమి పాలైపోయారు. అమరుబాయ్ మొహంలో ఇంత దాకా నవ్వు ఉంది, ఇప్పుడు నవ్వు లేదండి. అయినా మా కోసం అయితే నవ్వుతున్నాడు. కీపరు అఖిల్ బాయ్ ఇంత దాకా 70 కొట్టాడు, ఓటమి పాలయ్యాడు. మా కెప్టెన్ కరీముల్లా బాయ్ ఏడా? బాయ్ వస్తున్నా బాయ్. జస్ట్ మిస్ బాయ్. గెలుపు అంచులు దాకా వచ్చి కరీముల్లా బాయ్ ఓటమి పాలయ్యాడు. కరీముల్లా బాయ్ ఈయన బౌలింగ్ రాలేదు. ఈయన అందువల్ల ఓడిపోయారు.